యూజర్ మాన్యువల్ ఇది ఇవ్వగానే ఏం చేస్తా అంటే ఓపెన్ చేసి చదువుతాను నేను. ఏం చీమల పురుగులు రాలే కదా చూసావా? అలా వేస్తున్నావు చూడు. ఒకవేళ వచ్చినా ఏం పర్లేదు, ప్రోటీన్ వస్తుంది. మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు. దేహమును ప్రేమించుమన్నా కండలన్నవి పెంచుమన్నా దేహమంటే మట్టి కాదోయ్ దేహమంటే మదిల్సోయ్. శ్రీరామచంద్ర కృపాలు భరద భవభయదారుణం శ్రీరామచంద్ర. ఎయిర్ ఫ్రైర్ ఉన్నాం మేము. యాక్చువల్లీ నా దగ్గర ఒక ఎయిర్ ఫ్రైర్ ఉండేది నేను స్టూడెంట్ లా ఉన్నప్పుడు. అప్పుడు నేను వేరే ప్లేస్ కి మారిపోయినప్పుడు మా ఫ్రెండ్ ఒకటి ఇచ్చాను. ఉంచరా వాడు వాడతా అన్నాడు. తర్వాత సర్లే తీసుకుందాంలే అనుకున్నాను. నేనే అంటే నా ఫ్రెండ్స్ ఎట్లుంటారో తెలుసు కదా, ఇంకా అటు నుంచి అంటే అది గంగార్పణం అయిపోయింది. అందుకే ఇప్పుడు కొత్తది కొనుక్కున్నాం. ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే నా వైఫ్ ఎప్పటి నుంచో పూరి అని అడుగుతుంది. పూరి ఆయిల్ ఎవడేం చేస్తాడు, ఎయిర్ ఫ్రైర్ లో చేసేటోడే మగోడు. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. అందుకే ఎయిర్ ఫ్రైర్ కొన్నాం మేము పూరి చేసుకోవడానికి. ఇప్పుడు పూరీలో ఎయిర్ ఫ్రైర్ లో పూరి అవుతుందా లేదా అని తెలుసుకుందాం మనం. యూట్యూబ్ వీడియోస్ లో అయితే అయ్యింది అందరికి. దాంట్లో అయితే అన్ని అవుతాయి. కాకపోతే టేస్ట్ ఎట్లుంటది, కాంప్రమైజ్ చపాతీలా ఉంటుందా ఇలా ఉంటది అనేది చూద్దాం. ఓకే లెట్స్ గో. ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం మనం. ఓకే రిజర్వ్ తెచ్చుకుంటే బాగుంటుందేమో. వైల్డ్ నా చేతులే చాకుల్లో ఉంటాయి. కత్తి లాంటి గుర్రోడికి మళ్ళీ సిజర్స్ తోనే పని. యూజర్ మాన్యువల్ ఇది ఇవ్వగానే ఏం చేస్తా అంటే ఓపెన్ చేసి చదువుతాను నేను. 6 kg. ఎవరు స్పాన్సర్ చేయట్లేదు, పైసలు పెట్టుకున్నావు. ఏమనుకునేటోళ్ళు ఏముంటది చెప్పాలి, ఏం లేదు అంతే. ఇంకా లోపల ఏమన్నా పైన కవర్ నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. నీకు నాకు మనందరికి కావాల్సింది ఆశీర్వాదం, దేవుడి ఆశీర్వాదం. కానీ ఇప్పుడు పూరికి కావాల్సింది ఆశీర్వాదం పిండి. ఎట్లుంది ఇంట్రడక్షన్? మూసుకొని పని చేయరా. సో ఇప్పుడు మనం పూరి చేసుకుంటాం. ఏం చీమల పురుగులు రాలే కదా చూసావా? అలా వేస్తున్నావు చూడు. ఒకవేళ వచ్చినా ఏం పర్లేదు, ప్రోటీన్ వస్తుంది. నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు. పూరి చేస్తున్నా, చపాతీ చేస్తున్నాను. సో దీంట్లోకి మనం ఏం చేద్దామంటే ఉప్పు వేసుకున్నాం, సాల్ట్. ఇది మామూలు సాల్ట్ వేసేయండి పర్లేదు. వీళ్ళు మళ్ళీ దాంట్లో వేసి ఇది కూడా బాగానే ఉంది. పురుగులు ఏం లేవు ఫ్రెండ్స్, బాగానే ఉంది పిండి మొత్తం. 1 year అవుతుంది అనుకుంటా. 1 year కాదులే, ఏమో మధ్యలో ఎప్పుడు వాడాను. ఇలా ఉన్నావు ఏంటో నువ్వు. మనకి ఉప్మా రవ్వ కాదు, బాంబే రవ్వ అంటారు కదా, అట్లా సూజీ అని. సో ఇది కూడా వేయాలంట, వీడియో చెప్పారు, మనకు తెలీదు. ఉన్నదంతా వేసేసే, ఉన్నదే కొంచెం. అది అప్పుడు పూరి కాదు, జిలేబీ అవుతుంది. జిలేబీ దాంతో చేస్తారా? నాకు తెలీదు. పాలు అది కాచి వేసిన పాలు అని చెప్పింది. ఇక్కడ పాలు ఆల్రెడీ కాచి వేసిన పాలు. ఫస్ట్ అదేంది కాయించి తర్వాత చల్లారించి అంతే. ఆల్రెడీ చల్లారించినే ఉన్నాయి, మరి ఇంకెందుకు పడేయండి. అయితే పాలు తాగితే పూరిలో కాల్షియం దొరుకుతుంది. కొబ్బరి నీళ్ళు మామూలు నీళ్ళు. జోక్ జోక్ చేసాక పగులుతుంది. మా చేయి నొప్పి వస్తుంది ఫ్రెండ్స్. అసలుకే జిమ్ చేసి వచ్చావు. నేను చేయనా? వద్దు ఫ్రెండ్స్, నేను చేస్తే ఇట్స్ ఓకే. నువ్వు కూడా జిమ్ కి వెళ్ళేసి వచ్చావు కదా, ఇది చెప్పాలనే కదా చెప్పాను. అమ్మా తెలుసు నాకు. జిమ్ కాదు, పిలాటెస్. చూసారా కావాలని ఇదంతా ఎందుకు ఇచ్చా తెలుసు నాకు. దేహమును ప్రేమించుమన్నా కండలన్నవి పెంచుమన్నా దేహమంటే మట్టి కాదోయ్ దేహమంటే మదిల్సోయ్. లాస్ట్ వీడియోలో పాట పాడితే అందరూ వాడి వాయిస్ సూపర్ వస్తుంది. అసలు సినిమాలో ఒకడైతే సినిమాలో ఏంటది సినిమాలో పాడినట్టే ఉంది వాయిస్ అనేది పెట్టాడు. వాళ్ళ కోసం ఇంకో పాట అందుకుంటే నువ్వు నిన్ను మొత్తం క్యాచ్ చేసుకుంటాను నేను. నీ వాయిస్ ఏం పాట పాడతావు అంటే, ఇప్పటికి ఇంకా నా వయస్సు నిండా 16. కామన్ సెన్స్ కదా ఇదారా
తాడు పెరిగిన బుద్ధి దానికి ఫ్యామిలీ కూడా కళ్ళు మూసి చేస్తే అక్కడ చేస్తే కాదు అది చూస్తే వచ్చేస్తే. అవునా? కళ్ళు మూసి చూస్తే అక్కడికొచ్చావు నువ్వే నువ్వే. ఓ చూస్తే అంటే మీనింగ్ ఏంటి? కళ్ళు మూసి చూస్తే కళ్ళు మూసి చేస్తే అక్కడికొచ్చా ముందే ముందే. నాలోని మౌనమై సంతోషమిచ్చా పిల్ల ముందే. అది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమ. పసిచిలక పసిచిలక నీ కలని కన్నానే. పరవశమే బలపడక నీ నీదనుకున్నానే చేరానే. పిండిరా పిసుకరా నా చేతులు అద్భుతాన్ని చేస్తుంది. చాలా పవర్ ఉంది దాంట్లో. సారీ చిల్డ్రన్. మనం ఆయిల్ ఫ్రీ పూరి చేస్తున్నాం ఫ్రెండ్స్. పూరి ఆయిల్ ఎవడేం చేస్తాడు? ఎయిర్ ఫ్రైలో చేసేటాడే మగవాడు. You have to rest it for 15 to 20 minutes. అంత రెస్ట్ లో మనం ఏం చేస్తామంటే కూర వేసుకున్నాం. అది కూడా చేయలేదు నేను ఇంకా. ఇప్పుడు నీ అమ్మ అన్నాను. నేను అనలేదు. మరి అట్లా అనలేదు. మరి ఏం చేసావు ఇప్పటి వరకు అని. అట్లా అట్లా వస్తుంది మ్యూజిక్. అది అదే అట్లా వస్తుంది అనమాట. నీ అమ్మ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, లైఫ్ లో యూజ్ చేయలేదు. ఇప్పుడు ఏమన్నావు మరి? అది ఏమనుకున్నా వచ్చిందా? రెండు చేతులతో బిస్కెద్దామని ఎంత కసిగా ఉన్నా. రైట్ హ్యాండ్ పవర్ ఎట్లుంటది? బాయ్స్ నాడు చెప్తారు. చిల్లర బాయ్స్ కొట్టండి రైట్ హ్యాండ్ పవర్ ఎట్లుంటుంది కామెంట్స్. అన్ని నాన్న చోటు చెప్పిస్తారు. పిండి రౌండ్ గా వేస్తాను. అంత రౌండ్ గా చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఈ పిండి రౌండ్ గా ఎంత రౌండ్ గా వస్తే పూరీలు అంత రౌండ్ గా వస్తాయి. నేను చెప్తున్నా నీ లైఫ్ లో తిన్న బెస్ట్ పూరీస్. రౌండ్ ఇట్లా చెప్పిన ప్రతిసారి పిసికింది వంట. లాస్ట్ టైం అప్పుడు ఎప్పుడో బిర్యానీ అన్నావు కదా. ఏ వదిలేవే గత పాతకాయలు గుర్తు చేయకుండా అయిపోయింది అంతే. సో we are already అవును. I am potato, this is potato, we are potato. ఇది నా లైఫ్ అండ్ డెత్. నేను గెలిచాను. ఇంట్లో ట్రై చేద్దాం. ఇట్లా ఓన్లీ స్టైలిష్ స్టార్స్ అలాంటి వాళ్ళకి మాత్రమే. అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అంటే నువ్వు కాదు. అంటే కుకింగ్ లో బాయ్. నేను బాయ్ కుకింగ్ లో. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు. నాకు నిద్ర వస్తుంది వీడియో తీసే లోపల. అమ్మా నో నో కింద చూడు. ఆ టెక్నిక్ చూడడం వస్తుంది ఇక్కడ. నీ కళ్ళల్లో చూసి కట్ చేస్తాను నేను. ఎందుకు నీకు కింద చూస్తే కళ్ళు నీళ్ళు వస్తున్నాయా? నీ కళ్ళల్లో చూస్తే నా కళ్ళు నీళ్ళు ఆగిపోతాయి. తలకి దెబ్బ తగిలినది కదా, తెక్క కూతలకు వస్తాడు. ఓ ఐ సీ. శ్రీరామచంద్ర కృపాలు భరణ భవభయదారుణం శ్రీరామచంద్ర. వాళ్ళు ఉడికిందా లేదా ఫ్రెండ్స్ టెస్ట్ చేయాలంటే ఒకటి వేణీలు ఉన్నాయి. జాగ్రత్తగా తింటాం. వచ్చిన పీలింగ్స్ అంటారు దీన్ని. పీలింగ్ అది పీలింగ్ అన్నారు దాన్ని. దీని పీలింగ్ అంటారు. వచ్చిన పీలింగ్స్. అది కూడా పీలింగ్స్. చెప్పింది ఒకసారి మళ్ళీ మళ్ళీ చెప్తే మా అమ్మ కూడా తిడుతుంది. పీలింగ్స్ కొత్తది ఫ్రెష్ జోకు ఎవ్వడి లేదు ఇప్పుడు దాకా. మా అమ్మ కూడా కొత్తగా ఏమైనా చేయమంటుంది. మరి కొత్తగా ఏమంటే మీ అమ్మ ఇప్పుడు టీవీలో ఆమె పిసికేసింది. నేను కూడా పిసికేస్తా. అంకుల్ కాలిందా? నథింగ్, ఏమవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, అలా దాన్ని వేసుకుంటాం. తర్వాత ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసుకుంటాం. సుందరి ఫస్ట్ టైం చూస్తాను. రోజు మా ఇంట్లో నేనే క్లీన్ చేస్తాను. ఫస్ట్ టైం చూస్తున్నా లైఫ్ లో ఇలా క్లీన్ చేయడం. రోజు ఇలానే క్లీన్ చేస్తాను నేను. ఎప్పుడు ప్రతిరోజు వంట వండేసి నీట్గా క్లీన్ చేసేసి పళ్ళన్నీ వేసి ఓకే ఓకే వీడియోలో చదివి. ఇదంతా ఏంటిది?
ఎవడు బిడ్డ. సో ఇప్పుడు మనం పూరి చేసుకుందాం. సో ఎన్నిసార్లు సో 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 అంటావు. సో 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 సోకులాడి స్వప్న సుందరి. వావ్, ఏం అర్థమైందిరా నీకు దాంట్లో తీసుకొని నీ గుద్దలా పెట్టుకో. మనం ఇప్పుడు పూరికి ఫస్ట్ రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకుందాం, ఎందుకంటే రౌండ్ రావాలి షేప్, అది ఇంపార్టెంట్. అవసరం లేదు. సో ఇప్పుడు మన కర్రీ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. సో మనం ఫ్రెష్ కొరియాండర్ వేసుకుందాం దాంట్లో. ఇది ఫ్రెష్ కొరియాండర్ వాడుతుంది. అది లాస్ట్ కి వచ్చాము. సర్లే అయిపోయింది ఇంకా లాస్ట్ ఇదే. చూడండి హోటల్లో ఉండేటట్టు వచ్చింది. ఇప్పుడు నువ్వేమన్నా? చూడండి హోటల్లో ఉండేటట్టు వచ్చింది, కాకపోతే అది ఎల్లో ఉంటుంది, రెడ్గా వచ్చింది. బహుశా మన కారం వల్ల అయ్యింది. సో మన కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ పూరి ఫోకస్ చేస్తాం. ఫోకసే పూరి. ఇట్స్ బ్రైట్ సన్నీ డే. అందరు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తే మేము ఇంట్లో కూర్చొని పూరీలు చేసుకుంటున్నాం. ఎవరి కోసం ఇదంతా? మీకోసం. అందుకే సబ్స్క్రైబ్ చేసేయండి. అందుకే సబ్స్క్రైబ్. ఇక్కడ పూరి చేసుకుంటాం మనం. మాస్టర్ ఎగ్ ప్లేట్ పూరీలకి అంటారు అట్లా. 6 hours later. చూడండి సర్కిల్ కాకుండా అందరు సర్కిల్ వేస్తారు, నేను రెక్టాంగిల్ ఓవెల్ విత్ కార్నర్స్ షార్ప్ ఎడ్జెస్ ఉంటాయేమో అని చెప్పి కోసుకుంటాయని చెప్పి ఇట్లా నేను రౌండ్ గా చేస్తున్నాను. ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. సో మన రౌండ్ పూరి రెడీ అయిపోయింది. నేనేం చెప్పా? 0 ఆయిల్ ఫ్రై అని చెప్పా. అలా వాటర్ లో ఫ్రై. ఎస్, కుతకుతలాడుతుంది. సో దాన్ని మనం వాటర్ లో మంచిగా ఫ్రై చేసుకుని తినేస్తాము. పిండి తినేస్తాం. వాటర్ లో మంచిగా ఫ్రై చేసుకొని చూడండి ఏమవుతుందో. ఇందాక వేసిన పూరి పైకి తేలుతుందా? ఇట్లా తేలుతున్నప్పుడు పూరి రెడీ అనమాట, తీసుకొని తినేయడం. నాకు వాంతి వస్తుంది. నువ్వు ఆగవే, చూడండి నా ఇద్దరు దేనికి ఉన్నావు నువ్వు. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాంటి ఎక్స్పర్ట్స్ కష్టం అన్నప్పుడు మీలాంటి అమెచర్స్ కి ఇంకా కష్టం చూసుకోండి. ఇష్యూ కావాలి. సో మన పూరి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కానీ ఇప్పుడు ట్విస్ట్. ఇప్పుడు ఎయిర్ ఫ్రైలోకి వేసుకుంటాం. ఫస్ట్ ఉడికించి తర్వాత ఎయిర్ ఫ్రైలోకి వేసుకుంటాం. కరెక్ట్ చూసాం ఆ సైజ్ ఎట్లా సెట్ చేసినాను. నెక్స్ట్ స్టార్ట్ చేయి. 8 hours later. దేవుడా, మంచి దేవుడా. వావ్, ఎందుకు అట్లా నవ్వుతున్నావు? పూరి. ఇప్పుడు ఇందాక చిన్న కరెక్షన్, మనం సెట్టింగ్స్ తప్పు పెట్టాము. కరెక్ట్ పెట్టాను నేను. ఇప్పుడు మళ్ళీ మార్చి చూడండి ఇట్లా వచ్చింది. ఇది 180లో 6 minutes పెట్టా. మనకు ఒరిజినల్ పూరి ఎట్లుంటుందో అట్లా ఉంది. అది మా జీవితం. ఓకే ఫ్రెండ్స్, మై ఆలూ కర్రీ. ఇంత ముందంగా చాలా బాగుంది. ఇది చాలా బాగుంది. ఇది 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 మనకు కావాల్సింది. నాకు మాత్రం అది పెట్టలేదు. నాకు ఉడకనివన్నీ పెట్టావు. నేను ముందు నుంచి చెప్పా 10 minutes పెట్టాలని. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోసారి. జై శ్రీరామ్, బిస్మిల్లా, ప్రైజ్ ది లార్డ్. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు, ఇంత ముందు 100 times పెట్టాను. తిను అది ఇరిపోయింది నాకైతే. ఇదైతే సూపర్ ఉంది. ఇది పర్ఫెక్ట్ అనిపించింది. కొంచెం చాలా బెటర్. ఇది చపాతీ కాదు, పూరిలానే వచ్చింది. 80% పూరి. 80% పూరి.